ఏడడుగుల బంధం పార్ట్ 130 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. శ్రావణి ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంది. చెప్పాలంటే మనసులో భయపడింది. మీరు అంటూ ఉన్న శ్రావణి చూసి నవ్వేశారు శశిభూషణ్. ఆ తర్వాత మనసులో ఏదో భయాలను పెట్టుకున్న శ్రావణి రకరకాలుగా ఆలోచిస్తూ నిలబడింది. భయపడకమ్మా, కృష్ణవర్మకు నీకు పెళ్లి అని తెలిసి వచ్చాము. కృష్ణవర్మ స్వయంగా ఫోన్ చేసి చెప్పారు అంటున్న శశిభూషణ్ దంపతుల వైపు చూసి ఆశ్చర్యంగా కూర్చోండి అన్నది శ్రావణి. పురాతన కథల్లో రాక్షసులను వధించి సమస్యను పరిష్కరించేవారే కాని కృష్ణవర్మ మాలో ఉన్న చెడు గుణాన్ని మాత్రం నరికేశాడు అంటూ నవ్వుతున్నారు శశిభూషణ్. ఆయన భార్య కూడా నవ్వుతూ ఆయన ముఖం ప్రశాంతంగా ఉంది. ఆయన భార్యను కూడా చూడడానికి ఒక రకంగా ఉన్న నవ్వుతూ ఉంది. మధుభూషణ్‌కి కొడుకు పుట్టాడు. మేమంతా సంతోషంగా ఉన్నాము. గూడెం ప్రజలందరూ కూడా పెళ్లికి తరలి వస్తారు అని చెప్పారు శశిభూషణ్. మంచినీళ్లు తెచ్చే వంకతో లోపలికి వెళ్లి రాజాకి ఫోన్ చేసింది శ్రావణి. విషయం చెప్పింది. వస్తున్నా అక్కా, భయపడకు అన్నాడు రాజా. రాజా వెళ్లి కృష్ణగారితో చెప్పాడు. నేనే రమ్మన్నాను, ఏం భయం లేదు అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ. ఆ విషయం మెసేజ్ పెట్టాడు రాజా. మంచినీళ్లు, ఇంట్లో ఉన్న స్వీట్లు హాట్ పెట్టింది శ్రావణి. శశిభూషణ్ దంపతులకు ఇంతలో రాజా వచ్చాడు. మా తమ్ముడు రాజా అని చెప్పింది శ్రావణి. అమ్మాయి మనల్ని చూసి భయపడినట్లు ఉంది అని భార్యతో చిన్నగా చెబుతున్న శశిభూషణ్ గారి మాటకు భయమెందుకు సార్, మిమ్మల్ని అక్కడికి తీసుకురమ్మన్నారు కృష్ణవర్మ గారు. అందుకే నేను వచ్చాను అని గట్టిగా చెప్పి నవ్వాడు రాజా. చూడడానికి చిన్నవాడిలా ఉన్న చక్కటి ఎత్తు, కొట్టొచ్చినట్లు కనబడుతూ చాలా గంభీరంగా మాట్లాడుతున్న రాజా వైపు చూసి ముచ్చటగా నవ్వారు శశిభూషణ్. ఆ దంపతులను తీసుకొని రాధికా నిలయానికి వెళ్ళిపోయాడు రాజా. హమ్మయ్య! భయపడి చచ్చాను. కృష్ణయ్య నువ్వున్నావు అని ధైర్యమే. కానీ ఏంటోలే, ఏం చేస్తారు అని, ఏమిటో వాళ్ళు పూర్తిగా మారారు అన్న నాకు భయంగానే అనిపించింది అనుకుంది శ్రావణి. ఇంతలో ఫోన్లో మెసేజ్‌లు వస్తున్నాయి. భయపడకు బుజ్జి బంగారం. నా మనసు అయినా నీ మీద ఈగ కూడా వాలనివ్వను సుమా అంటూ మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ. శ్రావణి ఎంతో అందంగా ముస్తాబై ఉంది. ఇంటికొస్తే బావుండు అందరూ. ఏదోలాగా అనిపిస్తుంది ఒంటరిగా. ఎంత కాదనుకున్నా శశిభూషణ్ దంపతులను చూశాక భయంగా అనిపించింది. అందరూ అక్కడే సంతోషాలతో ఉన్నారు. నేను ఒంటరిగా ఉన్నాను అని ఎవరికీ లేదు. ఎందుకో కృష్ణవర్మను ఒక్క క్షణం కూడా వదలబుద్ధి కావడం లేదు. ఒక రకంగా అనుకుంటూ ఉంది శ్రావణి. కృష్ణయ్య, మనిద్దరం ఎవరికీ అక్కర్లేదు అంటూ కృష్ణయ్యకు చెబుతూ ఉన్నది శ్రావణి. ఇంతలో చడీ చప్పుడు లేకుండా వెనక నుండి తనను ఎవరో పట్టుకున్నట్లు అనిపించింది. అమ్మో! ఎవరు అంటూ అరిచింది శ్రావణి. పకపకా నవ్వాడు కృష్ణవర్మ. ఎవరొస్తారు బుజ్జి బంగారం? కృష్ణవర్మకు కాబోయే భార్య దగ్గరకు అంత ధైర్యమున్న మగాడెవరు? అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. అందరూ వెళ్లి అక్కడ కూర్చున్నారు. ఒంటరితనంగా ఉంది. ఇంతలో రాక్షసుల్లా వాళ్ళు వచ్చారు. చాలా భయం వేసింది నాకు. అయినా అలాంటి వాళ్ళను కూడా పెళ్ళిళ్ళకు పిలుస్తారా? ఏదైనా గొడవ చేస్తే ఏం చేస్తారు? నీలాంటి వాడిని నేను ఎక్కడా చూడలేదు అన్నది కోపంగా శ్రావణి. దొంగలు మామూలు మనుషులే శ్రావణి. వారిలోనే చెడును దూరం చేస్తే వారు మనుషులే. చెప్పాలంటే ఇంకా మంచిగా ఉంటారు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. అక్కడికి వచ్చి పెద్ద హంగామా చేసేశాడు. కౌగిలించుకొని తాతగారు ఎంతో చక్కగా మాటల్లో పడ్డారు. తాతగారు చేసే గొప్ప గొప్ప కార్యక్రమాలను చూస్తూ ఆశ్చర్యపోతూ పెళ్లి అంటే ఎలా ఉండాలి, నేను చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అంటూ మెచ్చుకుంటూ ఉన్నాడు. బాజా భజంత్రీలు అక్కర్లేదు. వాళ్ళ నవ్వులు అంత పెద్దగా వినిపిస్తున్నాయి. చాలు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. అందరూ బాగా ఉన్నారక్కడ. నాకు ఆకలి వేసింది, భయం వేసింది. నువ్వు లేవని బెంగగా అనిపించింది అంది శ్రావణి. ఏమిటి, ఒక్క పూటలోనే నా మీద అంత బెంగగా ఉందా? చెప్పు, పెళ్లి వద్దు, ఏమి వద్దు, లేచిపోదామా? ఏ దేశానికి కావాలన్నా తీసుకెళ్ళిపోతాను. వెంటనే మినీ హెలికాప్టర్‌ని కొనేస్తాను. ఎక్కడికి కావాలంటే అక్కడికి నిన్ను తీసుకెళ్ళిపోతాను. సరేనా? అంటూ కృష్ణవర్మ ప్రేమతో శ్రావణిని దగ్గరకు తీసుకొని ఆమె కళ్ళను ముద్దాడాడు.
చాలు చాలు అంటూ నవ్వింది శ్రావణి. ఆకలి వేసిన బుజ్జి బంగారం అంటూ తను తీసుకొచ్చిన హాట్ బాక్స్ క్యారేజ్ చూపించాడు కృష్ణవర్మ. మీరు తినలేదుగా అన్నది శ్రావణి. అక్కడ అందరూ భోజనాలు చేస్తున్నారు. అందుకే నీకోసం నా కోసం ఇక్కడికి తీసుకొచ్చాను భోజనం అన్నాడు కృష్ణవర్మ. శ్రావణిని ముచ్చటగా తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఒక చేతితో శ్రావణి నడుము వంపులం సరవదీస్తూ మరొక చేతితో ప్రేమగా గులాబ్ జామ్ తినిపించాడు. గులాబ్ జామ్ ఎంత అందంగా తింటున్నావు శ్రావణి, నా గుండె కూడా లాగుతున్నట్లుంది అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. తింటుంటే కూడా లాగేస్తుంది మీకు మైండ్ అంటూ నవ్వింది శ్రావణి. నువ్వు తినే విధానం చూస్తుంటే, ఆ పెదాలు చూస్తుంటే నిజంగా అలాగే ఉంది. ఎంత అందంగా తింటున్నావే నా ముద్దుల బుజ్జి బంగారం అంటూ శ్రావణిని గట్టిగా హత్తుకున్నాడు కృష్ణవర్మ. తిన్నది బయటకి వచ్చేలాగా ఏమిటి తినేటప్పుడు అల్లరి అన్నది శ్రావణి. సరే సరే ఆకలి బాగా ఉన్నట్టుంది అని అంటుండగానే లోపలికి వెళ్ళి వెండి ప్లేట్లో డిన్నర్ సెట్ తీసుకొచ్చింది శ్రావణి. అవన్నీ కూడా ఇద్దరికీ వడ్డించాడు కృష్ణవర్మ. నీ మనసు నాకు తెలుసు. నువ్వు భరించలేవు ఒంటరితనం. అక్కడ పూజలు చేస్తున్నా మనసంతా నీ దగ్గరే ఉంది. అందరూ అక్కడే ఉన్నారు. ఏం చేస్తుంది బంగారం అని రాధికా నిలయంలో భోజనాలు చేస్తున్నారు. కృష్ణవర్మ ఏరి అన్నారు దుర్గమ్మ గారు. కృష్ణవర్మ క్యారియర్ తీసుకొని శ్రావణి దగ్గరికి వెళ్లారు. తాతగారు ఇద్దరు అక్కడే తింటారట అని నవ్వాడు రవివర్మ. అయ్యో పెళ్లి తంతు ఇక్కడ మొదలు పెడితే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అక్కడున్నారా? ఎంత ఫాస్ట్‌గా అయిపోయారు అంటూ దామోదర వర్మ గారు తెగ నవ్వేశారు. దుర్గమ్మ గారికి నవ్వాగలేదు. శశిభూషణ్ దంపతులు రాధికా నిలయంలోకి వెళ్ళగానే పేరు పేరున అందరినీ చాలా గౌరవంగా పలకరించి పెద్దలకు నమస్కరించుకొని మరీ కూర్చున్నాడు. తన భార్యతో అతిథులను చాలా గొప్పగా చూడడం దామోదర వర్మకు అలవాటు. అలాగే వారికి మర్యాదలన్నీ చేయించారు. భారీగానే పనివాళ్ళతో దామోదర వర్మ గారు. ఆ తర్వాత పాయసాలిప్పించారు. ఇప్పుడు అందరూ కూడా కూర్చొని భోజనాలు చేస్తూ, నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అందరూ కూడా కృష్ణవర్మ, శ్రావణి వాళ్ళ ముచ్చట్లను చెప్పుకుంటున్నారు. దా కొడుకు, కోడలు, భార్య గుర్తుకు వచ్చారు. అందరూ ఎంతో ఆనందించేవారు ఉంటే. ఎంతో ముచ్చటగా కలకలలాడేది ఇల్లు. కానీ ఇప్పుడు కూడా రాజశేఖర నిలయం వారితో వియ్యంకులు అవుతున్నందుకు అలాగే కలగా అయిపోయింది. లోటు లేకుండా అన్నీ అర్థం చేసుకొని వారు ప్రతి విషయాన్ని పట్టించుకుంటున్నారు అని అందరి వైపు చూసి ఆనందపడ్డారు. మనసులో దామోదర వర్మ గారు, శ్రీనివాస్ గారు జంట, ఆనంద్ వాళ్ళ జంట, యశోద గారి జంట, విశ్వనాథ్ గారి జంట, దుర్గమ్మ గారు, వసుంధర గారు, శశిభూషణ్ వాళ్ళ జంట, అందరి పిల్లలతో కలకలలాడుతూ ఉంది రాధికా నిలయం. వీళ్ళకు పెళ్లి చేశాక కొన్నాళ్ళు మనకు కనిపించరు అంటూ నవ్వాడు దేవ. కొన్నాళ్ళకైనా కనిపిస్తే పర్వాలేదు అన్నారు దామోదర్ వర్మ గారు నవ్వుతూ. ఫ్యాక్షన్స్ నిజానికి చెందినవారు చెడు శశిభూషణ్ అయితే మంచి దామోదర వర్మ గారు ఆయుధాలు, గొడవలు ఏమీ లేకుండా చెడుని దూరం చేసి అంతా మంచిగా మార్చేసింది మాత్రం కృష్ణవర్మ. అందుకే దామోదర వర్మ గారు, శశిభూషణ్ హాయిగా మాట్లాడుకుంటున్నారు. తెలిసిన వారికి నేడు అందరికీ ఆశ్చర్యం కలిగేలా వైరం, పోటీ, స్వార్థం, మూర్ఖత్వం ఉన్నప్పుడు ఒకలా ఉండే మనిషి అవన్నీ దూరమయ్యాక మామూలు వారికన్నా ప్రేమగా ఉంటారు అని శశిభూషణ్ వైపు చూస్తుంటే అర్థమవుతుంది అందరికి. రాజశేఖర్ నిలయంలో శ్రావణి, కృష్ణవర్మ ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. ఏమిటి రోజు చేష్టల్లో ఇంకాస్త ముందుకు వెళ్తున్నారు అన్నది శ్రావణి. ఇప్పుడు నేను నీకు మేనత్త కొడుకు అయిపోయాను శాస్త్రోక్తంగా. అందుకే ఈ ధైర్యం అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. చూశాను వీడియోలు భలే చేశారు పూజలు, పంతులు అంటూ నవ్వేసింది శ్రావణి. ఈ పూజలు కాదు రేపు ముహూర్తాలు పెట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు ఒక పండగే అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. మీకెలా తెలుసు అంది శ్రావణి. నేను చూశాను ఆ రకమైన పెళ్లిళ్లకు మేము వెళ్ళాము తాతగారితో చిన్నతనం నుండి. అప్పుడప్పుడు తాతగారు బంధువుల దగ్గరకు వెళ్ళేవాళ్ళం. అప్పుడే చూశాను అని నవ్వుతూ చెబుతున్నాడు కృష్ణవర్మ. నీ మేనత్త కొడుకుగా మారాను మరి నాకు ఏమీ లేదా అన్నాడు కృష్ణవర్మ. భోజనం పూర్తి చేసిన తర్వాత రాజశేఖర నిలయంలో అంతా పరుగులు. ఇద్దరు కృష్ణవర్మ, శ్రావణి తాతగారి ఫోటోకి పూలదండలు మార్చాక కొంత అందంగా కనిపిస్తున్నారు. ధనుంజయ్ గారు ఫోటో
ధనుంజయ్ గారికి నమస్కరించుకున్నారు శ్రావణి కృష్ణవర్మ. ప్రేమమూర్తి, ఆదర్శమూర్తి, వీరత్వం కలిగిన ఒక గొప్ప మహామనిషి అంటూ కృష్ణవర్మ గారు నమస్కరిస్తూ ఉంటే శ్రావణి కళ్ళనీళ్లతో నమస్కరించింది. రవివర్మ గారు ఫోన్ చేశారు కృష్ణవర్మకు. ఇక్కడ శుభకార్యానికి మేమంతా వస్తే కృష్ణవర్మ నువ్వేంటి శ్రావణి దగ్గరికెళ్ళిపోయావు అంటూ నవ్వుతూ అది కాదన్నయ్య అక్కడ అందరూ ఉన్నారు. ఇక్కడ శ్రావణి ఒక్కతే ఉంది కదా! అని భోజనం ఎలాగో రాజా తీసుకెళ్తుంటే నేను తీసుకొచ్చాను అన్నాడు కృష్ణవర్మ. మమ్మల్ని వదిలి వెళ్ళడం సముచితం కాదు కృష్ణ అంటూ నవ్వాడు దేవ. మీ అల్లరి చాల్లే. ఏంటి మరి దానికి ఆకలేస్తుంది కదూ! వెళ్ళపోతే ఎలా? అన్నారు ధరణి, గీతిక. పెళ్లి కాకముందు మాకు అలాంటి అవకాశాలు లేవు. అదే బాధగా ఉంది అన్నాడు రవివర్మ. పోనీ ఇప్పుడు పెళ్లి చేసుకోండి బావగారు. ఆ అవకాశాలు అన్నీ మేమే కల్పిస్తాం అంటూ గీతిక బావగారిని ఆట పట్టించింది. ఇక్కడ రాధికా నిలయం నవ్వులతో కలకలలాడుతూ ఉంది. అక్కడ రాజశేఖర నిలయం ఆనందంతో పరవళ్లు తొక్కుతూ ఉంది. కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పూజలు జరుగుతూ ఉన్నాయి. నిత్యం కృష్ణవర్మ చేయించే పూజలు కాక ఈ పెళ్లి జరిగే అన్ని రోజులు కూడా కృష్ణవర్మ, శ్రావణి పేర్ల మీద పూజలు, అభిషేకాలు, అన్న సంతర్పణలు అన్నీ జరిగేలాగా దామోదర వర్మ గారు ముందే నిర్ణయించారు. వేద పండితులు పూజలు పునఃప్రారంభం చేసి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. అమ్మవారి గుడిలో మల్లికార్జునికి అభిషేకాలు చేయించమని అన్నీ కూడా ముందే పంతులకు చెప్పి పంపించారు. దామోదర వర్మ గారు కనకదుర్గమ్మ ఆలయం చెంత ఉన్న కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పారుతూ ఉంది. సంధ్యా సూర్యుని కాంతులు, కృష్ణమ్మ మెరుపులు ఎంతో రమణీయంగా ఉన్నది ఆ ప్రాంతం. కృష్ణవర్మ త్వరగా రా శ్రావణి అంటూ ఇద్దరూ కలిసి కృష్ణమ్మ తల్లి దగ్గరకు వెళ్లి నమస్కరించుకొని బెజవాడ దుర్గమ్మ తల్లి దర్శనానికెళ్లారు. నీకోసమే చూస్తున్నాను బాబు అంటూ కృష్ణవర్మ శ్రావణి పేరు మీద మంత్రాలు చదువుతూ అమ్మవారికి జరిపించిన కళ్యాణ అక్షింతలను వారిద్దరి మీద వేసి ఆశీర్వదించారు వేద బ్రాహ్మణులు. అమ్మవారికి తీసుకెళ్లిన పట్టు వస్త్రాలు, హారం, పూలదండలు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, తాంబూలం, చాలా రకాల పండ్లు, కొబ్బరికాయలు, అభిషేకానికి కావలసిన వస్తువులు అన్నీ ఇచ్చారు. కృష్ణవర్మ, శ్రావణి ఇద్దరు చేతుల మీదుగా తప్పకుండా రేపు ఉదయమే అమ్మవారిని అలంకరిస్తాము అని చెబుతూ అందులో హారముంది పంతులు గారు. అది అమ్మవారికి తాతగారు చేయించారు అని ఇచ్చాడు కృష్ణవర్మ. చాలా మంచి విషయం బాబు అంటూ ఆనందపడ్డారు పంతులు గారు. అమ్మవారి మెడలో అలంకరించారు. కృష్ణవర్మకు, శ్రావణికి పూలదండలు వేసి అక్షింతలు వేశారు. అక్కడ నుండి మల్లికార్జున దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని గుడి మెట్లు దిగుతూ ఉన్నారు కృష్ణవర్మ, శ్రావణి. సంధ్యా సమయం దాటుతుండగా చక్కటి కాంతులు ప్రసరిస్తాయి భూమి మీద. గుడి మెట్లు దిగుతూ శ్రావణి కృష్ణవర్మల మీద ఆ వెలుగులు పడ్డాయి. సాక్షాత్తు ఆ దేవీ దేవతల రూపాలుగా మెట్లు దిగుతున్నట్లు అంత అందంగా కనిపించారు చూసేవారికి కృష్ణవర్మ, శ్రావణి. ఇప్పుడెంత ధైర్యంగా ఉంది, ఆనందంగా ఉంది కృష్ణ అంటున్న శ్రావణి చేతిని పట్టుకొని ఆనందంగా నవ్వుతూ మెట్లు దిగుతున్నప్పుడు కృష్ణవర్మ కృష్ణవర్మ, శ్రావణి జంట అద్భుతంగా ఉంది అని అందరూ చెప్పుకుంటున్నారు. బాబు నీతో మాట్లాడాలి అంటూ అక్కడ ఒక పెద్ద గుంపులో నుండి ఒక పెద్ద వయసాయన పిలిచాడు. చెప్పండి తాతగారు అంటూ వెళ్ళాడు కృష్ణవర్మ. కృష్ణవర్మ మీరే కదా అన్నారు ఆ పెద్దాయన. మేమంతా ఒకే రకమైన కొత్త బట్టలు వేసుకున్నాం. అందుకు కారణం ప్రస్తుతం అమ్మవారి పూజల వల్ల కాదు. మీ తాతగారు మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నారంట కదా! ఆయన మా అందరికీ వస్త్రదానం, అందరికీ బియ్యం బస్తా, పప్పు, ఉప్పులు అన్నీ ఇచ్చారు బాబు. అంతేకాదు ఇప్పటి వేడుకల నుండి మీ పెళ్ళయ్యే వేడుకల వరకు భోజనానికి మా అందరినీ వచ్చేయమన్నారు అని ఆ పెద్దాయన చెబుతుంటే కృష్ణవర్మ, శ్రావణికి సంతోషంగా అనిపించింది. చాలా మంచి విషయం తాతగారు అన్నాడు కృష్ణవర్మ. బాబు మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం. 10 మంది మంచి కోరే మీలాంటి వారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అంటూ దీవించారు. అక్కడ పూలు అమ్ముకునే వాళ్ళు వారిద్దరి మీద ఆనందంగా పూల వర్షం కురిపించారు. ఎందుకిలా చేస్తున్నారు అంటూ నవ్వారు కృష్ణవర్మ. బాబు మీరు ఇబ్బంది పడకండి. ఈ ఏర్పాట్లన్నీ మీ తాతగారు చేయించేవే. మాకు అన్ని డబ్బులిస్తున్నారు. మీరు మరో రకంగా ఆలోచించొద్దు.
అంటూ పూల కొట్ల వాళ్ళు నవ్వారు. అక్కడ్నుంచి ఆనందంగా బయలుదేరారు కృష్ణవర్మ, శ్రావణి. మరుసటి రోజు రాధికా నిలయం కళకళలాడుతూ ఉంది. పెద్దలు, బంధువులు అందరూ విచ్చేసి ఆనందంగా ఉన్నారు. కృష్ణయ్యకు పూజలు జరిగాయి. 11 రకాల స్వీట్లు తయారు చేయించి పెట్టారు భగవంతుడికి. కృష్ణవర్మ చేతుల మీదుగా కృష్ణయ్యకు ఆ రోజు ముత్యాలతో అలంకారం చేశారు. తిరుపతి వేద పండితులు చక్కగా పూజలు చేయించారు కృష్ణవర్మతో. ఆ తర్వాత జానపద కళాకారులొచ్చారు. దామోదర వర్మ గారి తాతగారి పేరు నుండి కనుక్కున్నారు. వారి భార్యల పేర్లు కనుక్కున్నారు. ఇక అందరి పేర్ల మీద అందంగా అప్పటికప్పుడే జానపదంలో పాటలు కట్టి చక్కటి ఆహ్లాదకరమైన సందర్భాన్ని మొదలుపెట్టారు. రాజమహల్ వంటి మహల్‌లో రాజకుమారుడు వంటి కృష్ణవర్మకు పెళ్లికి లగ్గం పెట్టాలి. ఇష్టపడ్డ అమ్మాయి కావాలి. చక్కనైన అమ్మాయి ఇక్కడే ఉంది మరి విజయవాడ నగరంలో నా అంటూ ప్రశ్నలు. కుర్రాడికి పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ముహూర్తాల పండగ అంటూ వారి తప్పట్లు తాళాలతో వారు పీపీలు ఒక రకమైన శుభ వాయిద్యాలు వాయిస్తూ అచ్చటా ముచ్చట అంటూ పాటలు పాడిన డాన్సులు వేసి జరిగే సందర్భాన్ని ఒక కథలాగా మలిచి మధ్య మధ్యలో పాటలు పాడుతూ, డాన్సులు వేస్తూ దామోదర వర్మ గారి తాతల కాలం నుండి అందరూ పేర్లు తలచి, అందరిని పొగిడి, వారి వంశ ప్రతిష్టను చెప్పి, గంటన్నర సమయం వరకు వారి వేడుకలు సరిపోయాయి. ఎప్పుడో 60 ఏళ్ల కిందటి ఈ చక్కటి పాత సాంప్రదాయాలను వెలుగులోకి తీసుకొచ్చారు దామోదర వర్మ గారు. అందరికీ ఆశ్చర్యంగాను, ఆనందంగాను ఆ కళాకారుల విన్యాసాలు చూస్తూ, నవ్వుతూ, కేరింతలు కొడుతూ ఉన్నారు. ఒకటే నవ్వులు. రాజశేఖర నిలయంలో శ్రావణి ఆ వేడుకలో గీతిక వీడియో ఫోన్ ద్వారా చూస్తోంది. రాజా ఆమెకు తోడుగా ఉన్నాడు. దామోదర వర్మ గారు తన మనవడికి దిష్టి తీసి రూ. 25,000 వారికి బహుమానంగా ఇచ్చారు. ఇప్పుడు నుండి పెళ్లి జరిగే వరకు మీరిక్కడే కనీసం నలుగురైనా ఉండి ప్రతిరోజు ఏదో సమయంలో ఒక గంట సేపు మీ పని మీరు చేయాల్సిందే. ఆ తర్వాత మీకు సరైన నజరానా అందుతుంది అంటూ దామోదర వర్మ గారు మీసాలు తిప్పుకుంటూ చాలా చక్కగా చెప్పారు. వేద పండితులు. ఇక ముహూర్తాలు పెట్టి లగ్నం కోసం అక్కడ అన్నీ సిద్ధం చేయాలన్నారు. పట్టు పరదాలని పరిచారు. శ్రీనివాసరావు గారు దేవిక, శ్రావణి యొక్క జాతకాన్ని పండితులకిచ్చారు. పంతులకు తాంబూలమిచ్చి వారి పాదాలకు నమస్కరించుకొని కృష్ణవర్మ జాతకాన్ని అందించారు. యశోద దంపతులు కృష్ణవర్మ జాతకం చూశారు. దిగ్విజయంగా ఉంది. శ్రావణి జాతకం చూస్తున్న ఒక పంతులు గారు వేరే పంతులు గారితో తమ సంస్కృత భాషలో ఏవేవో చర్చిస్తున్నారు. ఆలోచనలో పడ్డారు పంతులు గారు. ఈ జాతకం ఎలా ఉంది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం.